సాఫ్ట్వేర్ ఇంజనీర్లే లక్ష్యంగా గంజాయిని సొమ్ము చేసుకుంటున్న గంజాయి కిలాడి లేడీ ఇంటిపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నానక్రంగూడలోని నీతుబాయ్ అనే మహిళ ఇంటిపై దాడులు నిర్వహించారు. దాడుల్లో ఆమె ఇంట్లో 20 లక్షల రూపాయల విలువ చేసే గంజాయి, 20 లక్షల నగదును సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నీతుబాయ్ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 2 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, సైబరాబాద్ లో పెద్ద ఎత్తున గంజాయి సప్లై చేస్తున్నటువంటి ఓ మహిళ కిలాడి అయినటువంటి నీతుబాయ్ ని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. అయితే దాదాపు సంవత్సరానికి 20 నుంచి 30 లక్షల విలువ చేసేటువంటి గంజాయిని విక్రయిస్తున్నట్టు కూడా గుర్తించారు. దాదాపు 2017 నుంచి ఇప్పటి వరకు గంజాయి మీదనే కేవలం 30 నుంచి 40 కోట్ల వరకు సంపాదించింది. సో అప్పటి నుంచి కూడా చాలా కేసులు ఉన్నాయి. సో ఎట్లకేలకు పట్టుకోవాలనుకున్నటువంటి సైబరాబాద్ పోలీసులు పక్కా ప్రణాళికతో ఆమె అడ్రస్ కు వెళ్లారు. సో ఆమె అడ్రస్ కు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అంచెలంచెలుగా ఆమె సెక్యూరిటీని పెట్టుకొని మరి గంజాయి విక్రయిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని పక్కా ప్లాన్ తో వెళ్లి పోలీసులు, అప్పటికే మహిళా పోలీసులు కొంతమంది స్వీపర్స్ కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో గంజాయిని మ్యాన్ హోల్ లో పాడేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి స్వీపర్స్ ఆ మ్యాన్ హోల్ లో వెతికించి మరి ఆధారాలు తీసుకోవడానికి కూడా వెళ్ళారు. సో రెడ్ హ్యాండెడ్ గా తనను పట్టుకున్నారు. సో 2017 నుంచి కూడా 12 కేసులు నమోదయ్యాయి. ఆమె పైన పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళొచ్చి కూడా మళ్ళీ గంజాయి విక్రయిస్తుంది. సో ఈ విధంగా కాలేజీ పిల్లలు, ఈ సైబరాబాద్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో వారికి గంజాయి అమ్మడమే లక్ష్యంగా చాలా మంది పెడ్లర్స్ ను పెట్టుకొని ఈ విధంగా విక్రయిస్తుంది. దాదాపు నెలకే 30 లక్షల విలువ చేసేటువంటి గంజాయిని విక్రయిస్తుందంటే ఆమె బిజినెస్ ఏ స్థాయిలో చేస్తుందని కూడా చెప్పచ్చు. ఈ గంజాయిని అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈ దగ్గర ఉన్నటువంటి పెడ్లర్స్ ఎంతమంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. సాయి కిరణ్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే లక్ష్యంగా చేసుకుని గంజాయిని అమ్ముతూ సొమ్ము చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈమె సైబరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఏరియా ఉండేటువంటి ప్రాంతంలో వారిని లక్ష్యంగా కూడా అమ్ముతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో వాళ్ళ నుంచి వచ్చినటువంటి లీడ్ ఆధారంగానే నీతుబాయ్ ఇదంతా చేస్తుందని చెప్పి పక్కా సమాచారంతో ఆమెను పట్టుకోవడానికి వెళ్లారు. తర్వాత పూర్తి ట్రాప్ తో కూడా పట్టుకోవడం జరిగింది. ఒక ఇద్దరిని గంజాయి కొనడానికి పంపించి కూడా పూర్తి ట్రాప్ చేసి మరీ పట్టుకోవడం జరిగింది. సో గత 2017 నుంచి సాఫ్ట్వేర్ అక్కడ పనిచేసేటువంటి వారికి గంజాయి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. నెల రోజుల్లోనే 30 నుంచి 40 లక్షలు విలువ చేసేటువంటి గంజాయిని మాదాపూర్, గచ్చిబౌలి, సైబరాబాద్ ఏరియాల్లోనే విక్రయించి సొమ్ము చేసుకుంటుంది. సో ఈమె ముఖ్యంగా ఏ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ, అలాగే ఎక్కడి నుంచి గంజాయి తెప్పిస్తూ ఎంతమంది పెద్దలను ఆమె కింద పెట్టుకుంటుంది, ఎట్లా బిజినెస్ చేస్తుంది అనేటువంటి స్పష్టం విచారణ జరుగుతుంది. సాయి కిరణ్, అంటే పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా కూడా ఈ గంజాయి విక్రయిస్తున్న వారి సంఖ్య అంటే డే బై డే ఎక్కువ కేసెస్ అనేది చూస్తూ ఉన్నాము. సో దీన్ని అరికట్టడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణలో, అటు ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్రీ చేయడానికి టీనాప్ అనేటువంటి ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. టీనాప్ ద్వారా ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అటు డ్రగ్స్ బాంబే, బెంగళూరు నుంచి, గోవా నుంచి ఎక్కువగా వస్తుంది. గాంజాయి కూడా ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఎక్కువగా దిగుమతి అవుతుంది. సో వీటిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా కూడా ఇక్కడ దీనికి డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ యూత్ లో కావచ్చు, స్కూల్ పిల్లల నుంచి గంజాయి చాక్లెట్లు లభ్యమవుతూ తీసుకుంటున్నారు. అలాగే కాలేజీ పిల్లలు, అటు సాఫ్ట్వేర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వీరంతా కూడా గంజాయి అలవాటు పడుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టడి చేస్తున్నా పెడ్లర్స్ సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది.